నిన్నటి రోజున జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినాడు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినాడు. కానీ పాపం, దురదృష్టం, చంద్రబాబు నాయుడుకి నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున. వాస్తవానికి ఒక్కసారి జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన గతాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు 2007 సంవత్సరంలో జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయల పనులు కూడా బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించే నాటికే 1,200 కోట్ల రూపాయల పనులు బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే పనులు చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక కారణాల వలన, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆ పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా మనమంతా గతంలో చూసినాం. ఆ తర్వాత మళ్ళా 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో, సరిగ్గా జనరల్ ఎలక్షన్స్ కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాలదిన్నె అనే గ్రామంలో, మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారో, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి. బహుశా కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే భూమి పూజ చేసినాడు. ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. అంటే కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంస్థను వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ గా కూడా పేరు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో
ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది, అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారే సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 మరి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి సంబంధించి ఉక్కు పరిశ్రమ నిర్మాణం వారి పేరుతో జీవో నెంబర్ 87 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కు సంబంధించి వాళ్ళు ఏమేమి ఇన్సెంటివ్స్ అడిగినారు, అదేవిధంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమేమి ఇన్సెంటివ్స్ వీళ్ళకి ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ 2022 డిసెంబర్ 21 యాదృచ్ఛికంగా జగనన్న పుట్టినరోజు కూడా అదే రోజు. మరి ఆ రోజు ఇష్యూ చేసిన ఈ జీవో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి దాదాపు 1100 ఎకరాల భూ కేటాయింపు, ఫేజ్ 1 కు మాత్రమే, మళ్ళీ ఫేజ్ 2 కు మళ్ళీ సపరేట్ కేటాయింపు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉన్న 3300 ఎకరాల నుంచి 1100 ఎకరాల భూ కేటాయింపు ఫేజ్ 1 జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం అలకేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనేక ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. అనేక ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పవర్ చార్జెస్ లో సబ్సిడీస్, ఇటువంటివన్నీ అనేక స్టేట్ జిఎస్టీలో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి మరి 2023 ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జన్ జిందాల్ గారు ఇద్దరు కలిసి మరి చిన్నప్రాలపల్లెలో మరి భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే అందరినీ గమనించమని నేను కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి, లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో, లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ ఆడికి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసం 2 టీఎంసీల నీటి కేటాయింపు చేసినారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు ఉక్కు పరిశ్రమ కోసం చేసినారు. అదేవిధంగా NH 67 నుంచి ఈ ఉక్కు పరిశ్రమకు అప్రోచ్ రోడ్డు కోసము దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఈ 50 కోట్ల రూపాయల్లో జగనన్న ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినారు. జగనన్న ప్రభుత్వంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసినారు. దీనికి సంబంధించి 38 ఎకరాల భూసేకరణ కూడా చేసినారు ఈ రోడ్డుకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 3300 ఎకరాల్లో 1100 ఎకరాలు జిందాల్ పేరుతో, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ పేరుతో మరి ల్యాండ్ అలొకేషన్ చేసినారు. అందులో దాదాపు 640 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి వారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఊరికనే అంటే దాదాపు రోడ్డు కోసం 38 ఎకరాలు, అదేవిధంగా పాస్బుక్లు, పట్టాలు అన్ని ఉన్న రైతుల దగ్గర నుంచి 410 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది. కొంతమంది రైతులకైతే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పాస్ అయినాయి, కానీ మాకు పాస్బుక్లు లేవు, మాకు ఆన్లైన్లో మా పేర్లు లేవు, మా దగ్గర పట్టాలు లేవంటే వాళ్ళకు కూడా 50% ఆఫ్ ద కాంపెన్సేషన్ ఇచ్చి సున్నప్రాలపల్లె, పెద్దదండూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు దాదాపు మొత్తం వెరసి టోటల్ ఈ 38 ప్లస్ 410 ప్లస్ 200 దాదాపు 640 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది జగనన్న ప్రభుత్వము ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక పరిశ్రమ నిర్మించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి. ఆ పర్యావరణ అనుమతి కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ సంస్థ అయినా సరే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా CFE అనేది ఉండాలంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మ్యాండేటరీగా ఏ సంస్థకైనా ఉండాలి. ఆ CFE అనుమతులు కూడా, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది కాబట్టే ఇంత వ్యయం, ఇంత ఖర్చు చేసింది కాబట్టే, ఇంత భూసేకరణ చేసింది కాబట్టే, అప్రోచ్ రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కాబట్టే, 2 టీఎంసీల నీటిని
అలకేట్ చేసింది కాబట్టి, పర్యావరణ అనుమతులు ఇచ్చింది కాబట్టి, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది కాబట్టి, ఇన్ని పనులు చేసింది కాబట్టి, ఇంతగా సహకరించింది కాబట్టి నిన్నటి రోజున సజ్జన్ జిందాల్ గారు చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన అనుమతుల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టును నేను ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా మరి స్పష్టం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మరి వాస్తవాలు ఇంత ప్రస్ఫుటంగా మన ముందు ఉంటే, ఇంత క్లియర్గా జీవోల రూపంలో, సాక్ష్యాల రూపంలో వాస్తవాలు మన కళ్ళెదుటనే ఉంటే, ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తే, రోడ్డు కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేస్తే, అదేవిధంగా పర్యావరణ అనుమతులు, సిఎఫ్ఈ వంటి అనుమతులు, వాటర్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే ఏమీ తెలియనట్టుగా వాస్తవాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ ఏర్పాటు చేసింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది, ఈ సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నిన్నటి రోజున జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ సభ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా, ఆ సభ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుందనే విషయం కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4 పర్యాయాలు ఆయన మాట్లాడే మాటలు మనం చూసినాం. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు, జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తా ఉన్నాం. సింపుల్ ఒకే మాటలో మనం చెప్పాలంటే, కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి తెలుసు ఈ జిల్లా ప్రజలకు. సున్నప్రాలపల్లెలో ఉక్కు పరిశ్రమ తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసు అనే విషయం కూడా మనవి చేస్తూ, మీరెన్ని అవాస్తవాలు చెప్పినా మీ మాటలు, మీ ఆటలు సాగవని అని మనవి చేస్తూ ఉన్నాం. అన్న ఒకటే అన్న, మనందరం కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచించండి. అమరావతి అనే ఒక క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతా ఉన్నారు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన డబ్బే. అంటే ఆర్టిఫిషియల్గా ఒక క్యాపిటల్ను అక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. శివరామకృష్ణ కమిటీ వద్దన్నప్పటికీ కూడా మొండిగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆయన క్యాపిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఒకటే మీరంతా గమనించండి, ఎక్కడైనా ఒక 2 రూపాయలు ప్రభుత్వం పెడితే, ఒక 10 రూపాయలు ప్రైవేట్ వాడు పెడితేనే అది న్యాచురల్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. 10కి 10 రూపాయలు మొత్తం ప్రభుత్వం పెడితే ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆడ పెడితే. కామన్ సెన్స్తో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నిజానికి మనం ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంతో ఆలోచనతో, ఎంతో మంచి ఉద్దేశంతో ఆయన చెప్పింది, మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరును మూడింటిని కలిపి ఒక క్యాపిటల్గా ఫామ్ చేస్తే కనుక ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది, మంచి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలోనే దానికి సంబంధించి నిధులు మంజూరైనాయి. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి. సో సీపోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం ఈ 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఒక 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కన్నా ఎక్సలెంట్గా మనము ఈ మూడు సిటీస్ను కలిపి ఒక అద్భుతమైన క్యాపిటల్ తయారు చేయొచ్చన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉంది. కరెక్టే కదా, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి మొత్తం డబ్బులంతా అమరావతిలో పెట్టి ఆ 4-5 గ్రామాలు డెవలప్ చేసి, మరి దాని బదులు ఈ 3 పెద్ద సిటీస్ను డెవలప్ చేస్తే ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి ఏ ఒక్కరికైనా అనిపిస్తుంది కదా. అదేం వాస్తవానికి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒకసారి గతాన్ని మీరు గుర్తు చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగాలు మీరు గతంలో చూడండి. ఆయన చాలా క్లియర్గా కొన్ని మాటలు చెప్పినాడు. గతంలో ఏం చెప్పినాడంటే,
అమరావతి అనేది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదు. అమరావతి అనేది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని మాత్రమే, ధనికుల రాజధాని మాత్రమే. అది ఒక 56,000 ఎకరాలకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ, ధనికులకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే అని ఈ మాటలు అంటున్నది నేను కాదండి. ఈ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఈ మాట. మరి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు ఆయనే మర్చిపోయి ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం అక్కడ అంటే మెడికల్ కాలేజీలను ప్రజలకు ఇచ్చిన పథకాలను అన్నింటినీ పణంగా పెట్టి అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తా అంటే, వ్యయం చేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. అది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని, ధనికుల రాజధాని అని మాత్రం ఆయన చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు. వాస్తవానికి అది వాస్తవం. కాబట్టే మావిగన్ ఏదైతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కలిపి డెవలప్ చేస్తే అది ఒక ప్రజా రాజధాని అవుతుంది. అది అన్ని వర్గాలకు సంబంధించిన అందరికి సంబంధించిన రాజధాని అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు చెప్పినారు. ఆ ఆలోచనతోనే ముందుకెళ్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పింది కూడా అదే. నేను మీటింగ్ పెట్టింది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పెట్టారు. ఇంకా సందర్భం లేకపోయినా ఇంకా వివేకం ప్రధాన కేసు గురించి కూడా ఆ మీటింగ్ లో చాలాసేపు ఎమ్మెల్యే ప్రస్తావించినాడు, ముఖ్యమంత్రి ప్రస్తావించినాడు. ఇంకా వాళ్ళకి ఏది కాదేది కవితకు అనర్హం అన్నట్టు సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు అసలు అంటే ఈ సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు ఇంకా టేప్ రికార్డర్ ఆన్ చేస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పిందే చెప్పి ఇప్పటికీ కొన్ని వేల సార్లు మాట్లాడింటాడు. అంటే ఇంకా రాజకీయ మైలేజ్, ఇంకా పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఇలా భగవంతునికి అన్ని తెలుసు, వాస్తవాలు తెలుసు. ఖచ్చితంగా భగవంతుడు మంచోళ్ళకి మంచి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంతకాలం పాటు ఇలా కాలం జరిగినా కూడా అంతిమంగా వీళ్ళకు గుణపాఠం మాత్రం తప్పకుండా భగవంతుడు నేర్పిస్తాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నటి రోజున సాగునీటి విషయంలో కూడా చాలా కామెంట్స్ తీసినారు. నిజానికి జమ్మలమడుగులో ఉండి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, వైఎస్ఆర్ జిల్లాలో ఉండి చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు చరిత్ర తెలుసుకో. మామూలుగా మైలవరం కావచ్చు, చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, ఈ రెండు కూడా తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో సబ్ సిస్టమ్స్ లో చివరి 2 సిస్టమ్స్, ఒకటేమో చిత్రావతి, రెండేమో మైలవరం. తుంగభద్ర నుంచి మనకు 1/2 టీఎంసీ 1 టీఎంసీ నీళ్ళు వస్తే గగనం. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నీటిని ఈ ప్రాంతానికి రావాలా, ఈ జిల్లాకి రావాలని చెప్పి కలలు కన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, పనులు చేయించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే వాస్తవానికి మీ అందరికీ తెలుసు గండికోట డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ చంద్రబాబు నాయుడు గారు గండికోట డ్యామ్ ను 26 టీఎంసీల డ్యామ్ అయితే ఆ డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ దాన్ని 6 టీఎంసీలకు కుదిస్తూ జీవో ఇష్యూ చేసిన మాట మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 6 టీఎంసీలకు కుదించిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాన్ని 27 టీఎంసీల రిజర్వాయర్ గా దాన్ని మళ్ళా జీవో రీఇష్యూ చేసి పెద్ద ఎత్తున ఆయన హయాంలో పనులు చేయించి గండికోటకు నీళ్లు తెచ్చారు. గండికోట నుంచి సిపిఆర్కి లిఫ్ట్ వేయించారు. గండికోట నుంచి మైలవరానికి నీళ్లు తీసుకుంటున్నాం, గండికోట నుంచి పైడిపాలెనికి తీసుకుంటున్నాం, సర్వారాయ సాగు తీసుకుంటున్నాం, వామికొండకు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కృష్ణా నీళ్ళు వచ్చినాయంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలువ. ఆ తర్వాత గండికోటలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీరు ఒక్కసారి చూస్తే మనం 10 టీఎంసీల నీరు కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించి గండికోటలో 27 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దానికి జగనన్న ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించింది. కాబట్టి 27 టీఎంసీల నీళ్లు గండికోటలో మనం జగనన్న హయాంలో నిల్వ చేసుకోగలిగినాం. అదే సిబిఆర్ లో కూడా చిత్రావతి రిజర్వాయర్ లో కూడా ఏ రోజు కూడా
5 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగనన్న ప్రభుత్వంలో 270 కోట్ల రూపాయలు వెచ్చించి 4 గ్రామాల R&R చేసి CBRలో కూడా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా GNSS phase 2 ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 కోసము 400 కోట్ల రూపాయల పైగా వెచ్చించింది జగనన్న ప్రభుత్వం. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మేలు ఇవన్నీ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, జిల్లా వాసులకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అబద్ధాన్ని ఎన్ని వందల సార్లు చెప్పినా, ఆదినారాయణ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దూషించినా అవాస్తవం వాస్తవం కాదు, వాస్తవం అవాస్తవము కాదు. కాబట్టి ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరు. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షని నీ రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాన్న స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడివి నువ్వు. అటువంటి భయస్థుడి నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని హరాస్ చేయాలని ఆలోచన చేయలే. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈరోజు ఇంత స్వయంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఏం పీకలేకపోయినారంటే, వాస్తవంగా మేము ఆయన హరాస్ చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఆయన గురించి ఎక్కువగా ఊహించుకుంటా ఉండొచ్చు, కానీ మేము ఆయన గురించి ఏ రోజు ఎక్కువగా ఊహించుకోలేదు. ఆయన హరాస్ చేయాలన్న ఆలోచన ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదు. వాస్తవం. ఆదినారాయణ రెడ్డి పరోక్షంగా చెప్పింది కూడా అదే. నన్ను ఏం పీకలేకపోయినారంటే మేము హరాస్ చేయాలని మేము అనుకుంటే కదా, మేము ఏ రోజు ఆదినారాయణ రెడ్డిని హరాస్ చేయాలనుకోలే మేము అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆయన ఈరోజు ఇంత విరవీగి మాట్లాడుతున్నాడు. కానీ భవిష్యత్తులో ఈ మాటలకు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఇక్కడ రాయలసీమ నిరుద్యోగం కూడా చాలా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు ఉంటాయి. అంటే ప్రతి ప్రభుత్వం వస్తుంది, శంకుస్థాపన చేస్తున్నారు, ప్రజాధనం వేల కోట్లలో తెచ్చిస్తున్నారు. ఇంతవరకు ఈ పరిశ్రమ వస్తుందా రాదని చెప్పి చాలా మంది కూడా ఒక డెఫినెట్ గా JSW జిందాల్ వారి ఆధ్వర్యంలో ఏదైతే మనకు 2023లో మనకు శంకుస్థాపన జరిగిందో, ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మనం పర్యావరణ అనుమతులు ఇచ్చినాం, CFE కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించిన అనుమతులు ఇచ్చినాం, 640 ఎకరాల భూమి సేకరించి ఇచ్చినాము, 2 TMCల నీళ్లు కేటాయించినాము, 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు పిలిచి పనులు కూడా 60-70% పూర్తి చేయించినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, పర్మిషన్స్, అనుమతులు అన్ని జగనన్న ప్రభుత్వం గతంలో ఇచ్చింది. కాబట్టి వాళ్ళు పనులు కూడా నిన్న పునర్ప్రారంభించారు. కాబట్టి డెఫినెట్ గా మేము కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అండ్ విష్ఫుల్ దట్ నెక్స్ట్ 2-3 years లో డెఫినెట్ గా ఇది రియాలిటీగా, అంటే ఉక్కు పరిశ్రమ అనే కళ తప్పకుండా సాకారం అవుతుందన్న విశ్వాసం సంపూర్ణంగా మా అందరిలో కూడా ఉంది. ఒకటి మా ఊర్లో పెట్టుకున్నా మేము తప్పేది. ఇంకోటి ఏమంటున్నా అంటే గాలి వచ్చేది పక్కన పోయిందండి. ఎలా ఆయన గాలి మా హవా అంటే ప్రత్యక్షంగా ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు ఏంది, ఆ విగ్రహాన్ని ఆ మాదిరి ధ్వంసం చేయించింది తానేనని చెప్పి ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ పోలీసులు ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళీ మీ ఊర్లోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తప్పకుండా మళ్ళా రాబోయే జగనన్న ప్రభుత్వంలో
మళ్ళీ ఎంతో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేసే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి పారిపోతావో పారిపో. ఇది అమ్మ